ఫ్రెండ్స్ హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేమైతే బర్త్డే పార్టీకి అయితే వచ్చేసాము. మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ బాబుది ఫస్ట్ బర్త్డే పార్టీ అనమాట. బర్త్డేకి అయితే వచ్చేసాము. మేము మా హస్బెండ్ వాళ్ళ వేరే ఇంకా ఫ్రెండ్స్ ఉంటారు కదా, అందరం కలిసి అయితే వెళ్ళాము బర్త్డేకి. అయితే వెళ్ళే ముందు నేనైతే ఏమేమి రెడీ అవ్వాలనుకున్నాను తీసి పెట్టుకున్నాను అనమాట. మీకున్న శారీ కావాల్సినటువంటి నెక్ సెట్స్ తీసుకున్నాను, కానీ ఈ సెట్ అవ్వలేదనేసి మళ్ళీ బ్లాక్ బీడ్స్ వేసుకున్నాను. తర్వాత అఖిల్ది డ్రెస్ తీసి పెట్టేశాను. నాది అఖిల్ది వాళ్ళ నాన్నది కొంచెం రిలేటెడ్గా ఉందన్నమాట డ్రెస్. ఇదే ఫస్ట్ టైం మన ముగ్గురి సేమ్ మ్యాచింగ్ కలర్స్ రావడము. తర్వాత దానికి సరిపడ బ్లౌజు అవన్నీ తీసి పెట్టేసుకొని ఇంకా రెడీ చేసి అయితే వెళ్ళిపోయాము. ఇదిగోండి, నేను దానికోసం అయితే ఈ చీరకి బ్లౌజ్ అయితే వేరేది వచ్చిందనమాట. నేనైతే స్టిచ్ చేయించుకోలేదు. నా దగ్గర ఆల్రెడీ పట్టు చీర మీద బ్లౌజ్ సేమ్ మ్యాచ్ అవుతాయి అనమాట, అందుకని అదే వేసుకున్నాను. ఇదిగోండి, అఖిల్ కోసమని ఏ డ్రెస్ వేసుకోవాలా అని చూస్తే ఇంకొక డ్రెస్ ఉంది కదా కొత్తది, అది వేసేసుకోలేనా అని చెప్పాను అనమాట. యాక్చువల్గా అఖిల్ బర్త్డే కోసమని ఆ రోజు 4 డ్రెస్సెస్ తీసుకున్నాము. దాంట్లో ఇంకొక డ్రెస్ అయితే పెండింగ్లో ఉండే, శివరాత్రి రోజు వేసుకోవచ్చులే అనుకున్నాము. అయితే ఇంకా బర్త్డే కోసం ఆల్రెడీ ఈ మధ్య బాగా బర్త్డే పార్టీస్కి వెళ్ళినప్పుడు అన్నీ రెగ్యులర్గా వేసిన డ్రెస్సెస్ ఉన్నాయి, మళ్ళీ వేసినవి వేయడం ఎందుకు, శివరాత్రి కోసం ఇంకా టీషర్ట్స్ ప్యాంట్స్ ఉన్నాయన్నమాట, అవి వేసుకోవచ్చులే నాన్న అనేది. అదే చూపిస్తాను చూడండి, ముగ్గురికి కొంచెం రిలేటెడ్ కలర్ ఉందని ఇదిగోండి ఈ డ్రెస్ అయితే తీసుకున్నాం అనమాట. ఇదిగోండి అందరికీ కూడా కొంచెం పెసర కలర్లో వస్తుంది కదా అవి అనమాట. ఇదిగోండి నేనైతే శారీ కట్టేసుకొని ఇలా రెడీ అయిపోయాను. దాని మీదకి మ్యాచింగ్ ఈ యొక్క బ్లాక్ బీడ్స్ వేసుకున్నాను. తర్వాత ఇయర్ టాప్స్ ఆల్రెడీ పెట్టేసుకున్నాను. అయితే వెనకాల రింగ్స్ ఏంటంటే దీనికి వచ్చేటి ట్యూబ్ అనేటువంటి పొడవు ఎక్కువగా వస్తాయి అన్నమాట. వెనకాల బటన్ ఒక్కటే పెట్టేసుకుంటే అది ముందరికి పడిపోయినట్టుగా ఉంది. తర్వాత మళ్ళీ అవి తీసేసి వేరే ఇయర్ టాప్స్కి ఉన్నాయన్నమాట బటన్స్, ఆ బటన్స్ తీసేసుకుని మళ్ళీ వీటికి ఎక్కించేసుకుంటే మమ్మీ ఎందుకు మళ్ళీ తీసేసి మళ్ళీ పెడుతున్నామంటే అదే చెప్తాను మేడం, వెనకాల ట్యూబ్ సపోర్టర్స్ వస్తాయి నాన్న, అది లూజ్గా ఉంది ఇంకొకటి పెట్టేసుకోవాలంటే అలా కూడా ఉంటుందా అమ్మ అంటే అవునాను అలానే ఉంటుంది అని చెప్పేస్తూ పెట్టేసుకుంటూ ఉన్నాను. వీడియో షూట్ చేయమన్నాను. ఫ్రెండ్స్ మీరు ఎవరికైనా ఐడియా ఉందా? ఇదిగోండి నా కొత్త ఫోన్ ఏంటంటే అది ఫోకస్ చేసామనుకోండి బ్రైట్నెస్ సైడ్స్ అంతా బ్రైట్గా అవుతుంది, ఫేస్ మాత్రం బ్లాక్ అయిపోతుంది. అసలు అది సెట్టింగ్ ఏం చేయాలి ఏంటి అర్థం కావట్లేదు. నాకైతే వీడియోస్లో చూసుకుంటుంటే నాకనే ఏంటి ఇంత నల్లగా వస్తున్నాయి ఫేస్ అనిపిస్తుంది. బ్రైట్నెస్ పెంచితే మాత్రం మళ్ళీ ఫేస్ బాగా హైలైట్ అవుతూ నల్లగా వస్తుంది. అదే ఫొటోస్ తీసిన బాగానే వస్తుంది, కానీ వీడియోస్లో మాత్రం అలా వస్తుంది. అది అసలు దాన్ని ఏం చేయాలా ఏంటి అర్థం కావాలి. ఫోన్ మంచి క్లారిటీగా ఉంది అనే ఉద్దేశంతోనే మరి ఇంత ఎక్కువ ప్రైస్ పెట్టి కొనుక్కున్నందుకు ఎక్కడ చూసినా బొక్క అలానే ఉంటుంది. ఇదిగోండి ఇలానైతే ఇయర్ టాప్స్ పెట్టేసుకున్నాను. యాక్చువల్గా ఈ చైన్ పైన కూడా ఇయర్ టాప్స్ వస్తాయి, కానీ ఇదిగో నాకైతే ఇయర్ టాప్స్ చాలా ఇష్టం అనమాట, చాలా బాగుంటుంది. ఇవైతే మనకి మైక్రో గోల్డ్ పాలిష్ పైన వస్తుంది, లోపలేమో మనకి పంచలోహాలు అనమాట. ఎన్ని ఇయర్స్ అయితే నేను తీసుకొని, కానీ చాలా బాగుంటాయి. దానికి బుట్ట వస్తుంది అనమాట. బుట్టకి ఫ్రంట్ సైడ్ వచ్చేసి స్టోన్స్ వస్తాయి, బ్యాక్ సైడ్ వచ్చేసి ప్లెయిన్గా వస్తుంది. కానీ చూడ్డానికి హెవీగా ఉంటుంది, లుక్ వైజ్ గోల్డ్ లాగా ఉంటుంది. ఈ రోజుల్లో గోల్డ్ అనేటువంటి కొనడానికి కష్టం, ఉన్న గోల్డ్ పెట్టుకోవాలన్నా కానీ ధైర్యం కావాలి కదా, పోతే మళ్ళీ కొనలేము అంత రేట్లు ఉన్నాయి. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ బంగారం అంటేనే ఇంకా కొనాలనే విషయం మర్చిపోవాలేమో అనిపిస్తుంది. నేనైతే నా వరకు నేను అలా అనుకుంటాను, బంగారం కొనాలనే మాట మనసులోకి వెళ్ళి తీసేసేయాలి అని. ఇదిగోండి అఖిల్ నేనైతే ఈ విధంగా రెడీ అయిపోయాం. లాస్ట్ ఇయర్ ఈ మూమెంట్లో 70,000 ఉండదు తెలుసా అఖిల్ ఫంక్షన్ అప్పుడు. అఖిల్ ఫంక్షన్ ధోతి ఫంక్షన్ 7th డిసెంబర్లో అయింది. అప్పుడు 70,000 ఉండే, కొందామా అనిపించింది, ఏమోలే ఇంకా తగ్గుతుందేమోలే అనేసి కొనుక్కోలేదు. తీరా చూసి ఇప్పుడు అది 1,70,000కి పోయింది, ఇంకా పెరుగుతూనే ఉంది. అందుకనే ఇంకా లైట్ తీసుకున్నాను. ఇంకా గోల్డ్ కొనేంత అర్హత నాకు లేదు అని లైట్ తీసేసుకుని ఇది కూడా రెడీ అయిపోయాము అందరము. ఇంకా బర్త్డే పార్టీకి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ మూన్ అయితే ఎంత బాగుందో, నాకు వీడియోలో కరెక్ట్గా క్యాప్చర్ అవ్వలేదు, కానీ ఫుల్ మూన్ అనమాట, సూపర్గా అనిపించింది మూన్ చూస్తూ ఉంటే. అందుకని తర్వాత ఇంకా బర్త్డే వరకు అయితే వచ్చేసాము. ఇంకా అందరు చుట్టాలు ఒకరొకరుగా మెల్లమెల్లగా అందరూ వస్తూ ఉన్నారు. ఈ యొక్క డెకరేషన్ అయితే బాగుంది, సింపుల్లీ సూపర్గా ఉంది. వాళ్ళ ఇంటి ముందరే చేసేసారనమాట బర్త్డే ఫంక్షన్. ముందర ప్లేస్ బాగా ఉంటుంది, ఫంక్షన్ హాల్స్ కంటే ఇలా ఇంటి ముందర ప్లేస్ ఉంటే ఇక్కడ చేసుకుంటే బాగుంటుందేమో అనిపిస్తుంది నాకైతే. ఆ యొక్క ఫంక్షన్ హాల్కి పెట్టే ఖర్చు మనం మంచిగా ఇంటి దగ్గర కొంచెం స్పేస్ ఉంటే మంచి స్టేజ్ వేసుకొని చేసుకున్నాం అనుకోండి బాగుంటుంది.
ఇదిగోండి ఇలానైతే డెకరేషన్ చేసేసారు. తర్వాత కరెక్ట్ మేము ఫంక్షన్కి అయితే అంతా రెడీ అయిపోయింది, కరెక్ట్ వెళ్ళామన్నమాట. ఇంకా బర్త్డేకి కేక్ కటింగ్ కూడా అయిపోయింది. ఇంకా భోజనాలు అయితే స్టార్ట్ అయిపోయాయి. భోజనాలలో నేను మాఘమాసం కాబట్టి ఫాస్ట్ నాన్ వెజ్ తిన్నాను కదా, నాకైతే మంచూరియా, తర్వాత వచ్చేసి మనకి రుమాల్ రోటీ, మసాలా వంకాయ అనమాట. అఖిల్ వచ్చేసి నాన్ వెజ్ తింటారు కదా, సండే అనమాట. సండే కాబట్టి ఈ మాఘమాసంలో డే టైంలోనైతే తిన్నారనమాట. సూర్యాస్తమయం తర్వాతనైతే తింటారు మా చిన్నోడైనా మా ఆయనైనా. వాళ్ళకు వచ్చేసి మటన్ బిర్యానీ, చికెన్ కర్రీ ఉన్నట్టుంది, చికెన్ ఫ్రై ఉన్నట్టుంది. ఇదిగోని ఇలానైతే డిన్నర్ చేసేసి కాసేపు కూర్చొని పిల్లలందరూ మంచిగా ఆడుతూ పాడుతూ ఉంటే అన్నీ చూస్తూ ఇంకా బర్త్డే అయిపోయిన తర్వాత అందరి భోజనాలు అయిపోయాక ఇంటికైతే వచ్చేసాము. ఇదిగోండి మసాలా వంకాయనైతే సూపర్గా ఉంది తెలుసా. మీరు ఎంతమందికి మసాలా వంకాయ ఇష్టం చెప్పండి. ఇదిగోండి నాకైతే వీడియో షూట్ చేస్తున్నాడు. నాకైతే ఫుడ్ తినేటప్పుడు వీడియో షూట్ చేస్తే అసలు ఆ ఎక్స్ప్రెస్ చేయడం అస్సలు రాదన్నమాట. ఎప్పుడంటే మమ్మీ నువ్వు వీడియో తీయమంటావు కానీ ఎక్స్ప్రెషన్ అస్సలు ఏమీ ఇవ్వవు మమ్మీ అంటాడనమాట. ఇదిగోండి ఫుడ్ అయితే తినడం అయిపోయింది. తర్వాత వచ్చేసి మిక్స్డ్ వెజిటేబుల్ బిర్యానీ అనమాట. ఆ యొక్క బిర్యానీ తింటున్నాను. ఆ పీసెస్ చూడడానికి సేమ్ మనకి చికెన్ పీసెస్